అందరికీ హృదయపూర్వక నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్నికల హామీ నిలబెట్టుకుంటూ ఆయన ముఖ్యమంత్రి పీఠమెక్కి నెల రోజులు కూడా గడవక మునిపే జీవో నెంబర్ 43 ద్వారా ఇసుక పాలసీని ఈ జూలై 8వ తేదీ నుండి అమలు చేయాలని ఆదేశించారు. ఈ జూలై 8, 2024 నుండి ఉచిత ఇసుక పేదవాడి కోసం ఒక వరంగా మారనుంది. గత 2019 నుండి మొన్న ఎన్నికల వరకు జగన్మోహన్ రెడ్డి దోపిడీ పాలనలో ఒక పేదవాడు 5 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకోవాలంటే దాంట్లో 3 లక్షల రూపాయలు కేవలం ఇసుక కోసమే ఖర్చు పెట్టే దుస్థితి నుండి, దుర్గతి నుండి, అధోగతి నుండి ఈ జీవో ద్వారా చంద్రబాబు నాయుడు గారు పేదవాడి సొంతింటి కలను నెరవేర్చబోతున్నారు. మన ఊళ్ళో, మన గోదావరిలో, మన రేవులో, మన కళ్ళ ముందు నదిలో దొరికే ఇసుకను ఎక్కడెక్కడి నుండో రాబందులు వచ్చి రేయింబవళ్ళు తవ్వుకుని తరలించుకుపోతుంటే ఈ 5 సంవత్సరాలు పేదవాడు ఇసుక లేక, ఇల్లు కట్టుకోలేక గగ్గోలు పెట్టి కుమిలిపోయి రోదించి విలపించాడు. నిర్మాణ రంగం కుదేలైపోయింది. నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికులందరూ పొట్ట చేత్తో పెట్టుకుని తలో చోటకి వలస వెళ్ళిపోయారు, అద్దరికి వెళ్ళిపోయారు. మళ్ళీ రాష్ట్రంలో నవశకం ప్రారంభమయ్యింది. ఒక్క ఇసుకలోనే 50,000 కోట్ల రూపాయల కుంభకోణం దోపిడీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. దారుణమైనటువంటి దోపిడీ. ఇసుకలో, మట్టిలో ఎక్కడ పడితే అక్కడ దోపిడీ. ఈ దోపిడీకి స్వస్తి పలుకుతూ నేటి నుండి ఉచిత ఇసుక ప్రతి పేదవాడికి కేవలం లోడింగ్ ఛార్జీలు తప్ప మరే ఇతర ₹1 కూడా పేదవాడు ఇసుక కోసం చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. సీనరేజీగా పరిగణించబడే మనం ఇచ్చే ఆ స్వల్పమైనటువంటి ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మన రేవులు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు అకౌంట్లలో జమ అవుతాయి, ఖాతా అవుతాయి. తిరిగి అవన్నీ మన కోసమే ఖర్చు పెట్టబడతాయి. ఇది ప్రజా పరిపాలన, ఇది ప్రజా ప్రభుత్వం. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండాలి, తెలుగుదేశం ప్రభుత్వం ఉండాలి. పేదవాడి పొట్ట నిండాలి, పేదవాడి కల నెరవేరాలి. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్నా, ఒక గూడు కట్టుకోవాలన్నా, ఒక నీడ కావాలన్నా తెలుగుదేశంతోటే సాధ్యం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.